ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ రాజధానిగా అమరావతికి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఉభయ సభల్లోనూ ఎంపీలు సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై లోక్సభ సైతం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతో సుదీర్ఘంగా చర్చించిన రాజ్యాంగ ఆమోదం తెలిపారు. ఈ పరిణామంతో అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ బిల్లును రాష్ట్రపతి ముర్ము వద్దకు పంపనున్నారు. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 2 is adopted. Class 1, the enacting formula and the title stand part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes. కాగా ఏపీ పునః వ్యవస్థీకరణతో రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. అమరావతిని ఏపీ రాజధానిగా బిల్లు తయారు చేసి అప్పటి అసెంబ్లీలో సభ్యులు ఆమోదం తెలిపారు. అటు పార్లమెంట్ లో కూడా ఆమోదం పొందింది. ఈ మేరకు ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించారు. అయితే అప్పటికే జరిగిన ఎన్నికల్లో టీడీపీ బీజేపీ అధికారాన్ని చేపట్టింది. అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. కొంతమేర పనులు జరిగాయి. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. వెంటనే అమరావతిపై తన స్టాండ్ ను మార్చుకుంది. రాష్ట్రంలో 3 రాజధానులు ఉండాల్సిందేనని పట్టుపట్టింది. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా రాజధానిపై రైతుల్లో ఆందోళన నెలకొంది. రాజధాని కోసం భూమి ఇచ్చి త్యాగం చేస్తే జగన్ ప్రభుత్వం విస్మరించిందని, అమరావతిపై కుట్ర పన్నుతోందని మండిపడి నిరసనలకు దిగారు. సుదీర్ఘ కాలం పోరాటం చేశారు. ఇంతలో 2024 ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో అమరావతిని ఏపీ రాజధానిగా శాశ్వతం చేయాలనే ఉద్దేశంతో రాజధాని చట్టబద్ధత బిల్లును తీసుకొచ్చింది. ఈ మేరకు అసెంబ్లీలో ఆమోదం తెలిపి పార్లమెంటుకు పంపింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ తాజాగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం లభించింది. ఇక ఏపీకి ఏకైక రాజధాని అమరావతిగా రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దీంతో అమరావతి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీపై అమరావతి రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే ఏదైతే ఆ 2 రాజధానులుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన నాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఒక ఆ చిన్న చూపు దేశవ్యాప్తంగా ఉందని చెప్పుకోవచ్చు, విదేశాల్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే దేశ విదేశాల్లో ఆఖరికి గూగుల్ అడిగినా కానీ ఆ ఆంధ్రప్రదేశ్ అనగానే మీ రాజధాని ఏదంటూ కూడా కామెంట్ చేసుకునే స్థితి నుంచి నేడు ఆంధ్రుల రాజధాని అమరావతిగా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం పట్ల మాత్రం ఆ కోట్ల మంది ప్రజల ఆరాధ్యం అని చెప్పుకోవచ్చు. అమరావతి రాజధానిగా ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు, గొప్పగా చెప్పుకోవాలని చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటుపక్క విద్యార్థులు గాని, యువత గాని, యువకులు గాని, పెద్దలు గాని, ఆ ముసలి ముతక గాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా ఉండాలని అనుకుంటున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ను ఏకైక రాజధాని అమరావతిగా కొనసాగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఆ రాజధాని ప్రాంతం అనుకున్న తుళ్లూరు దగ్గర నుంచి గుంటూరు కృష్ణా దగ్గర నుంచి అనంతపురం వరకు, అదే గుంటూరు కృష్ణా తుళ్లూరు దగ్గర నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉండాలనే కోరుకుంటున్న పరిస్థితిని వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా విశాఖపట్నం రాజధానిగా ప్రకటించినా గానీ ఆ విశాఖపట్నం వాసులు కూడా దాని మీద సంతోషకరంగా లేరు. మాకు రాజధాని అమరావతి అయితేనే మంచిదని వారు భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి ఉంది. మొత్తానికి దాదాపుగా 33,000 ఎకరాల భూమికి సంబంధించి అమరావతి రాజధానిగా ఉండాలని గతంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడు 33,000 ఎకరాలను తీసుకున్నారు రాజధాని ప్రాంత నిర్మాణానికి. ఆ రాజధాని ప్రాంత నిర్మాణం కొంత జరిగింది. మరలా
టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతం పనులు ఊపందుకున్నాయి. కేంద్రం ఇచ్చిన సహాయం, కేంద్రం ఇచ్చిన అండదండలతో ఆ చంద్రబాబు నాయుడుకున్న ఆ చిత్తశుద్ధి ఆలోచనతో ఆ పెద్ద ఎత్తున కూడా రాజధాని పనులు పునఃప్రారంభించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో అనుకున్నది తడుగా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిగా ఉండాలంటూ కూడా ఇటు పార్లమెంట్ లోను అటు ఆ రాజ్యసభలోను రెండింటిలో ఏకగ్రీవంగా ఆమోదం పొందటం పట్ల మాత్రం ఆ యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఆశించదగ్గ విజయం, ఆనందాలు వెల్లువిరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఒక సంతోషకరమైన వార్త, ఇది ఒక సంతోషకరమైన ఆ రోజు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా కొనసాగుతుంది, కొనసాగాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్న నేపథ్యంలో నేడు ఒక్కసారిగా ఈ యొక్క చట్టబద్ధత కల్పించడం పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షిస్తున్న పరిస్థితి ఉంది. గత రోజు మనం నిన్న చూసుకుంటే పార్లమెంట్ లో ఆమోదం పొందింది, అలాగే ఇప్పుడు నేడు రాజ్యసభలో ఆమోదం పొందిన పరిస్థితి ఉంది. ఇంకా ఏకైక సంతకం రాజముద్ర సంతకం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనుక సంతకం పెట్టినట్లయితే ఒక్కసారిగా ఆ స్టాంపు కనుక ఎప్పుడైతే ఆ స్టాంపు పడుతుందో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్టాంపు పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక గుర్తింపు, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక రాజధాని అమరావతిగా అందరూ గుర్తించిన ఏకైక రాజధానిగా అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు ఆ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత నేడు కొత్తదనం చెప్పుకోవచ్చు. నేడు విడిపోయిన అంత ఫీలింగ్ కలుగుతున్న ఆ పరిస్థితి ఉంది. ఆ కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు సంబంధించి ఇదొక గొప్ప కీర్తించదగ్గ, సంతోషించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజధానికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రానికి రాజధాని అమరావతిగా నిర్ణయించడానికి చాలా మంది కూడా ఇప్పటికీ ఎదురు చూస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు కూడా రాజధాని ప్రాంతం కొంత మేరకు ఆశపాలైందని చెప్పుకోవచ్చు. కొంత మేరకు దీని గురించి పెద్ద ఎత్తున కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. తెలిసి తెలియని విదేశాలకు వెళ్లిన పిల్లలు సైతం కూడా మీ రాజధాని ఏదంటూ కూడా అవమాన పాలైన పరిస్థితి ఉంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు ఉండాలంటూ కూడా క్యాపిటల్ రాజధాని, అలాగే జ్యుడిషియల్ రాజధాని, అలాగే అసెంబ్లీ సంబంధించిన రాజధాని 3 రాజధానులుగా పెట్టారు. విశాఖపట్నం, అమరావతి, కర్నూలుని 3 రాజధానులుగా నిర్మిస్తానని చెప్పిన తర్వాత నుంచి కూడా ప్రజలు కొంత మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవటంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మార్పు కూడా ఒకటి ఉండటం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చెప్పదగ్గ విషయం. ఒక పక్క ఏదైతే లోక్సభ, రాజ్యసభ రెండింటిలో ఏకపక్షంగా ఆమోదం పొంది ఇప్పుడు రాజ్యసభలో మనకి రుజువైన ఓటుతో ఆమోదం పొంది బయటికి రావడంతో రాజధాని ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. బాణసంచా కాల్చిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క బాణసంచా కాల్చుకుంటూ ఆనందం వెల్లువిరుస్తుందని చెప్పుకోవచ్చు. అమరావతి రైతులు ఒక పండగ వాతావరణాన్ని నేడు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి నారా లోకేష్ కూడా ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా నిర్ణయించినందుకు ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షాని, అలాగే నిర్మలా సీతారామన్ ని, అలాగే ఎన్డీఏ కుటుంబంలోని పెద్దల్ని కలిసి కృతజ్ఞత తెలుపుకోవడానికి, కృతజ్ఞత చెప్పుకోవడానికి ఢిల్లీ బయలుదేరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మంత్రులు మొత్తం కూడా కేంద్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు, అలాగే కేంద్రంలోని పెద్దలను కలిసి కృతజ్ఞత తెలుపుతా ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ కి నేడు ఇది ఒక పండగ వాతావరణాన్ని తెచ్చింది, పండగని తెచ్చిందంటానికి కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో 2024 ఎన్నికలు వచ్చిన రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతిగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి, ఓ పక్క బీజేపీ, మరో పక్క జనసేన ప్రభుత్వాన్ని నడిపిస్తున్న టీడీపీ, మొత్తంగా 3 కూటమికి సంబంధించిన ప్రభుత్వం ఖచ్చితంగా రాజధాని అమరావతిని
వేగంగా నిర్మించింది, శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి ఆ ప్రత్యేక రాజధాని అమరావతిగా గుర్తింపు పొంది దాన్ని పార్లమెంటులో రాజ్యసభలో ఆమోదం తెలుపుతారని గత కొద్ది రోజులుగా అనుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడో లేట్ అవుతుందని అనుకుంటున్న నేపథ్యంలో ప్రత్యేక అసెంబ్లీని పెట్టారు. ఒక్కరోజు అసెంబ్లీని పెట్టారు. ఆ ఒక్కరోజు ప్రత్యేక అసెంబ్లీలో రాజధాని అమరావతిగా గుర్తించి దానిని ఆమోదం కోసం ఆ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఆ కేంద్రానికి పంపించింది. కేంద్రానికి పంపించిన అనంతరం కూడా రాష్ట్రపతికి ప్రస్తుతానికి యొక్క ఆ బిల్లు వెళ్ళింది. ఉభయ సభల్లో కూడా ఆమోదం పొందడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఏదైతే అమరావతి రాజధాని విషయంలో రైతుల రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? రైతులకు సంబంధించి ఎప్పుడైతే ముజువాని ఓటుతో ఆ రాజ్యసభలో ఆమోదం పొందిన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేస్తా స్వీట్లు పంచిన పరిస్థితి ఉంది, స్వీట్లు తిన్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి కొంతమేరకు ఆనందం వ్యక్తం చేశారని చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ ఎన్డీఏ కూటమిలో ఉప ముఖ్యమంత్రి అదే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ఆఫీస్ కార్యాలయ సిబ్బందితో పెద్ద ఎత్తున ఆ పండగ వాతావరణాన్ని జరుపుకున్న పరిస్థితి ఉంది. లోకేష్ ఢిల్లీలో ప్రత్యేకంగా ఒక టీవీ ముందు కూర్చొని ఆఫీస్ సిబ్బంది అందరితో కూడా చప్పట్లు కొట్టి స్వీట్లు తిన్న పరిస్థితి ఉంది. ఇంకా రాజధాని ప్రాంత ప్రజలు, రాజధాని ప్రాంత రైతులు దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీల ముందు కూర్చున్నారు. ఎక్కడైనా పొరపాటున బిల్లు ఆగే పరిస్థితి ఉంటుందా రాజ్యసభలని ఉత్కంఠంతో ఎదురు చూశారు. మొత్తానికి ముజువాని ఓటుతో ఆమోదం పొందిన తర్వాత రాజధాని ప్రాంత రైతులు మొత్తం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. లాఠీ దెబ్బలు తిన్నారు, అహర్నిశలు కష్టపడ్డారు, దాదాపుగా ఉపవాసాలు ఉన్నారు, నిరాహార దీక్షలు చేశారు. కాలి నడకన రాజధాని ప్రాంతం అమరావతి నుంచి తిరుపతికి కాలి నడకన వేల మంది వెళ్లారు. అలాగే అమరావతి నుంచి కాలి నడకన అరసవల్లి, శ్రీకాకుళం వెళ్లిన పరిస్థితి ఉంది. ఈ దారి మధ్యలో పెద్ద ఎత్తున పోలీసులకి అమరావతి రైతులకి గొడవ జరిగిన పరిస్థితి ఉంది. తన్నుకున్న పరిస్థితి ఉంది, దెబ్బలు తిన్న పరిస్థితి ఉంది, అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. ఒక్కొక్కళ్ళు మీద దాదాపుగా 20 నుంచి 36 కేసులు దాకా ఈ అమరావతి రైతుల మీద పడిన పరిస్థితి ఉంది. మొత్తానికి 6 కాలం కష్టించి పండించే పంట కోసం ఆ రైతులు ఎంతగా కష్టపడతారో రాజధాని ప్రాంతం అమరావతిగా ఉండాలని ఆ రైతులు అంత కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 5 సంవత్సరాల పాటు ప్రతి రోజు కూడా ఆ దేశ చేసిన ఏకైక ఘనత ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పొట్టి శ్రీరాములు గతంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పేసి నిరాహార దీక్ష చేశారో ఆ తర్వాత అంత పేరు తెచ్చుకొని ఆఖరికి వాళ్ళ పొలం పనులు, ఇంటి పనులు కూడా మానుకొని ఆర్థికంగా నష్టపోయారనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి రోజు ప్రతి గ్రామంలో కూడా రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా రైతులందరూ కూడా ప్రతిరోజు దీక్షలో ఉదయం లేకపోవటం, దీక్షలో పాల్గొనటం, సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళటం, ఆ ఇంట్లో పనులు లేక డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా సరే తమ కుటుంబం కన్నా తమ ఆర్థిక పరిస్థితి కన్నా ఆ రాష్ట్ర రాజధాని అమరావతిగానే ఉండాలి, దీన్ని ఊహించుకున్నాం ఇలానే ఉండాలంటూ కూడా ఎన్నో దీక్షలు, ఎన్నో కేసులు, ఎన్ని వేల కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన పరిస్థితి ఉంది. మొత్తానికి వాళ్ళందరూ ఏదైతే అమరావతి రైతుల ఆర్తనాదాలు మొత్తానికి కేంద్రానికి వినిపించినాయని అనుకోవచ్చు. ఉభయ సభల్లో ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా ఆ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. మొత్తానికి రాష్ట్రపతి రాజముద్ర కోసం రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్ళింది. రాష్ట్రపతి కార్యాలయంలో ఆ ఒక్క రాజముద్ర కూడా అయిపోతే ఆంధ్రప్రదేశ్ తిరుగులేని ప్రత్యేక రాజధాని అమరావతిగా నిలుస్తుంది. ఇది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రత్యేకమైన ఆ వనరులు ఉన్న పరిస్థితి ఉంది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఒక పక్క ఆ సముద్ర తీరాన ఆంధ్రప్రదేశ్ కున్న వనరులు మిగతా రాష్ట్రాలకి లేని పరిస్థితి ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధానిగా గుర్తింపు పొందిన తర్వాత వచ్చే ప్రత్యేక నిధులు గాని, రాజధాని అభివృద్ధికి లభించే నిధులు గాని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు గాని ఆ దేశంలో ముందుకు వెళ్ళటానికి ఇది కూడా పెద్ద ఎత్తున తోడ్పాటు ఉంటుందంటూ కూడా ఎటువంటి సందేహం లేదు సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ. మరోవైపు ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి
చట్టబద్ధ హామీలో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో రాజధాని అమరావతిలో సంబరాలు మొదలయ్యాయి. అమరావతికి పార్లమెంటులో ఆమోదం తర్వాత సంబరాలకు కూటమి పార్టీలు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టపాసులు పేలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా మందడం గ్రామంలో రాజధానికి భూములిచ్చిన రైతులు సంబరాలు జరుపుకున్నారు. జై హో నరేంద్ర మోడీ గారు, జై హో చంద్రబాబు గారు, జై హో చంద్రబాబు గారు, జై హో పవన్ కళ్యాణ్ గారు, జై హో పవన్ కళ్యాణ్ గారు, జై హో లోకేష్ గారు, జై హో కూటమి ప్రభుత్వం, జై అమరావతి, జై